ఓం గం గణపతయే నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మీకు ఇప్పుడు వినాయక చవితి కదా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి, ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నా మీకు. ఎందుకంటే నేను వినాయకునికి మనం ప్రసాదం చేసే వాటిల్లో పాయసం ఒకటి ముఖ్యమైనది కదా. గోధుమ పిండితోని చిటిమిళ్ళు అని చేస్తాం కదా, ఇట్లా చిన్న చిన్నగా. నేను ఈ గిన్నెడంతా, ఒక పిడికెడు అనుకోండి, ఒక గుప్పెడు పిడికెడు అంటారు కదా, దాని పిండి తడుపుకున్న. చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఆల్రెడీ నేను చేసేసిన ఇవన్నీ. ఒక ప్లేట్లో కొంచెం పొడి పిండి చల్లుకొని, ఎందుకంటే ఇవన్నీ చేసేస్తుంటే ఒకదానికి ఒకటి అంటుకొని పోతాయి, ముద్దలాగా అవుతాయి అంటుకొని. కాబట్టి మనము పిండి చల్లుకొని ఇవి వేసుకుంటూ ఉండాలి. ఈ చపాతీ పిండిలాగా తడుపుకునేటప్పుడు కొంచెం పాల చుక్కలు, నెయ్యి, మంచి నెయ్యి వేసుకొని కొన్ని నీళ్ళు చల్లుకొని తడుపుకొని పెట్టుకోవాలి. ఏదన్నా అదంతా పిండి అయిపోయింది, చేసేసిన కొంచెం పిండి ఉన్నది. వీటిని ఎట్లా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఆ వినాయక స్వామికి ఇష్టమైన పాయసం చేయడానికి ఇందులో ఉండ్రాళ్ళు, బియ్యం పిండితో ఉండ్రాళ్ళు చేస్తాం కదా, ఆ ఉండ్రాళ్ళు వేసి బెల్లం పాయసం చేసుకుంటాం కదా రేపు. అందుకే ఈరోజు చేసి నేను పైన ఇందాక టెర్రస్ పైకి పోయి అక్కడే కూర్చొని, గాలి చల్ల గాలి, లైట్గా ఎండ వస్తుండే, బాగా ఎండ లేదు కాబట్టి మంచిగా అక్కడ ఒక గంట సేపు కూర్చొని ఇవన్నీ చేసుకొని వచ్చిన. నాకు ఎండ తగిలింది, ప్లస్ ఇది చిటిమిళ్ళు కూడా మంచిగా ఎండక ఆరిపోయినాయి. ఇవి కొంచెం ఎండలో మనకు ఆరిన తర్వాత ఇంకా మనకు ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, ఎండవు కాబట్టి రాత్రిపూట వర్షం వచ్చినప్పుడు కానీ మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటాం కదా ఆరిపోవడానికి. అయితే నేను చెప్పిన ఇది ఎట్లా చేయాలంటే, కొంచెమే పిండి తీసుకోవాలి. మనము కొంచెం పిండి తీసుకొని, ఈ ఒక్క చేయితోనే వీడియో తీస్తున్నా, ఒక చేయితో చూపించాలి మీకు. అయితే ఇది చూడండి, ఇంత పిండి తీసుకొని ఇట్లా అనేసేయాలి. ఇట్లా అంటే ఇది ఇట్లా వచ్చేస్తుంది. అట్లే చిన్న చిన్నగా తీసుకో. మనకు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇంకా పెద్దగా వచ్చేస్తాయి అవి, కాబట్టి చిన్నగా తీసుకొని ఇట్లా అనేసేయాలి. ఇంత లావు కూడా రావద్దు, లావు వస్తే కూడా మనం ఇంకా ఉడికిన తర్వాత బాగా లావు అవుతాయి. చూడండి పిండి ఎంత అంటే, మనకు పెసర గింజ తెలుసు కదా, పెసర్లు తెలుసు కదా, దానంతా తీసుకొని ఒక్కసారి ఇట్లా అనేస్తే ఇట్లా వచ్చేస్తాయి. చూసిండ్రా? ఇట్లా మంచిగా రేపు ఇవి ఆరిన తర్వాత రేపు మంచిగా నెయ్యిలో వేయించుకొని, బెల్లం పాకం బట్టి, బెల్లం పాయసం చేసుకునేవాడు బెల్లం పాయసము, చక్కెరతో చేసుకునేవాళ్ళు చక్కెర, గసాలు, పలుకులు అన్నీ వేసుకొని ఆ స్వామివారికి ప్రసాదంగా తయారు చేసి నివేదన చేయాలి. చూడండి, మీరు కూడా తెలిసిన వాళ్ళు చేసుకొనే ఉంటారు ఆల్రెడీ. తెలియని వాళ్ళు మాత్రము ఈరోజు నేను ఒకరోజు ముందే చూపించిన మీకు ఆల్రెడీ, కాబట్టి మీరు కూడా ఆయనకి ఇష్టమైన ఈ చిటిమిళ్ళు చేసి, ఉండ్రాళ్ళు చేసి, పాయసం నివేదన చేసి ఆయన కృపకు పాత్రులు కావాలి. ఆయన అనుగ్రహించి మీ కోరికలన్నీ నెరవేర్చి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.